సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము సీఎం పంక్ గురించి మాట్లాడదాం. సో చూడండి, సీఎం పంక్ పైన చాలా రకరకాల రీసెంట్లీ రూమర్స్ వచ్చినాయి అండ్ ఆ రూమర్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడినాం. అండ్ ఇప్పుడు సీఎం పంక్ పైన మనకి ఒక ఫ్రెష్ రూమర్ వచ్చింది అండ్ ఈ రూమర్ సీఎం పంక్ రిటర్న్ పైన వచ్చింది. అండ్ సీఎం పంక్ రిటర్న్ గురించి మాట్లాడితే మన సీఎం పంక్ జూలై 6th రోజు కాపోయే మన రా ఎపిసోడ్లో రిటర్న్ చేస్తాడంట. మన ఇండియా టైం టేబుల్ ప్రకారం జూలై 7th రోజు కాపోయే రా ఎపిసోడ్లో మన సీఎం పంక్ రిటర్న్ చేస్తాడంట. ఎందుకంటే ఈ రా ఎపిసోడ్ షికాగోలో జరగబోతుంది అండ్ షికాగో సీఎం పంక్ హోమ్ టౌన్. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ సీఎం పంక్ చాంట్ చేస్తూ ఉంటారు. అండ్ సీఎం పంక్ మా డబ్ల్యూడబ్ల్యూలో ఆల్రెడీ ఉన్నాడు కానీ ఇంతకుముందు లేనప్పుడు చాలా చేసినారు ఫ్యాన్స్. బట్ ఇప్పుడు ఉన్నప్పుడు సీఎం పంక్ రావచ్చు కదా అని ఫ్యాన్స్ ఎట్లా డిమాండ్ చేస్తారు. సో అందుకనే బాస్, మన సీఎం పంక్ ది రిటర్న్ 7th జూలై రోజు కాపోయే రా ఎపిసోడ్లో జరుగుతుందని ఇలాంటి మనకి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు దీన్ని రూమర్ అని ఎందుకు అంటున్నానంటే చూడండి, డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళ సైడ్ నుంచి అఫీషియల్గా అడ్వర్టైజ్ చేసేంత వరకు, అంటే జూలై 7th రోజు కాపోయే రాలో సీఎం పంక్ వస్తుండని వాళ్ళ సైడ్ నుంచి అడ్వర్టైజ్ చేసేంత వరకు మనము దాన్ని కన్ఫామ్గా అంటే మనం రూమర్ అనాలి, అంటే మనం అప్డేట్ అని చెప్పలేమనే మాట. అండ్ చూడండి, ఇప్పుడు సీఎం పంక్ డైరెక్ట్ సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అందుకే డబ్ల్యూడబ్ల్యూఈ ముందే అడ్వర్టైజ్ చేయదనుకుంటా. సో మీకు అర్థమైందా, సీఎం పంక్కి మా డబ్ల్యూడబ్ల్యూఈ అడ్వర్టైజ్ చేస్తుంది 7th జూలై కోసం, లేదా చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు షికాగోలో ఉంది కాబట్టి సీఎం పంక్ రిటర్న్ చేస్తుంది, చాలా పెద్ద సర్ప్రైజే అయిపోతుంది. సో అందుకని దీన్ని మనం ఒక రూమర్ అనుకునే నడవాలి. అండ్ సీఎం పంక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ చూడండి, ఇప్పుడు నేను 7th జూలై అన్నా అని 7th జూలైకే వస్తాడని కాదు, దానికంటే ముందువి రావచ్చు. ఎస్, దానికంటే ముందువి సీఎం పంక్ వచ్చినా రావచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకు. ఎందుకంటే ఒక ఎపిసోడ్లో ఒక సూపర్ స్టార్ వస్తాడు అని ఇలాంటి రూమర్ వచ్చినప్పుడు చాలాసారి ఆ సూపర్ స్టార్ ఆ ఎపిసోడ్ కంటే ముందువి వచ్చిండు అనమాట. సో ఇలాంటివి చాలా జరిగింది డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకనే రిటర్న్ ఎప్పుడు అంటే 7th జూలై. అండ్ దానికంటే ముందువి ఒకవేళ రిటర్న్ కావచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు రిటర్న్ చేసిన తర్వాత సీఎం పంక్ ఎవరితో ఫైట్ చేస్తాడు, ఇది ఒక మెయిన్ క్వశ్చన్ కదా. సో మనకు వచ్చిన ఒక రూమర్ ప్రకారం సీఎం పంక్ ది ఫ్యూడ్ ఆల్రెడీ ప్లాన్ అయిపోయిందంట. న్యూ మర్చెండైజ్, న్యూ టీషర్ట్స్, ఇప్పుడు సీఎం పంక్ వచ్చినప్పుడు ఏ టీషర్ట్స్ వేస్తాడు, ఏ డిజైన్ టీషర్ట్ వేస్తాడు అంతా మొత్తం రెడీ అయిపోయినాయంట. అండ్ సీఎం పంక్ ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేయబోతూ మొత్తం ప్లాన్ ఆల్రెడీ సెట్ ఉంది అని మనకి ఇలాంటి రూమర్ వస్తుంది. అంటే అదే సీఎం పంక్ కోసం ప్లాన్స్ లేవు అది ఇది అని చాలా టాక్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు దానిపైన ఇది ఒక కౌంటర్ రూమర్ అనుకోండి. సీఎం పంక్ కోసం ప్లాన్స్ రెడీ ఉన్నాయి, సీఎం పంక్ వచ్చేస్తాడు, వచ్చినప్పుడు ఒక సూపర్ స్టార్తో ఫ్యూడ్లో కనిపిస్తాడని ఇలాంటి ఒక రూమరు. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, సీఎం పంక్ రిటర్న్ చేసినప్పుడు ఏ సూపర్ స్టార్తో సీఎం పంక్ ఫ్యూడ్లో కనిపిస్తే మంచిగా ఉంటుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఈ మధ్యలో మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా బోరింగ్గా ఉంటుంది, అది మీకు తెలుసు. అంటే చూడండి, ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అప్పుడప్పుడు కొంచెం బోరింగ్ అనిపిస్తుండే. మన మిస్టర్ మిక్మ్యాన్ రాజ్యంలోవి కొంచెం అంటే ఏదో ఒక వారం 2 వారం అట్లా అనిపిస్తుండే బోరింగ్. కానీ ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే ఇప్పుడు ఏదో ఒక్క వారం మంచి అనిపిస్తుంది కానీ మిగతా వారాలు మొత్తం బోరింగ్ అనిపిస్తాయి అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ ఓపెన్ చెప్పాలంటే. సో అందుకనే దీనిపైన మన టెడ్డీ లాంగ్ ఏమని చెప్పిండంటే, విన్స్ మిక్మ్యాన్కి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి కాపాడాలంటే ఫ్యాన్స్ ఫుల్ ఇంట్రెస్ట్ చూపించాలి మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూఈ పైన, అంటే విన్స్ మిక్మ్యాన్ కంపల్సరీ రావాల్సిందే. విన్స్ మిక్మ్యాన్ వస్తేనే మన ఫ్యాన్స్ చాలా ఇన్వెస్ట్ చేస్తారు, ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు డబ్ల్యూడబ్ల్యూఈ పైన అని ఈ టైప్లో టెడ్డీ లాంగ్ చెప్పిండు. అండ్ దాని తర్వాత మనకి చాలా బ్యాక్లాష్ వచ్చింది ఫ్యాన్స్ తరపు నుంచి. ఎందుకంటే విన్స్ మిక్మ్యాన్ పైన ఇలాంటి గలీజ్ కేసెస్ ఉన్నాయి, అలాంటి మనిషికి నువ్వేంది సపోర్ట్ చేస్తున్నావని ఈ టైప్లో కొంతమంది హేట్ చూపించినారు టెడ్డీ లాంగ్ పైన. బట్ నాకు తెలిసి టెడ్డీ లాంగ్ ఇక్కడ ఒక బిజినెస్ గురించి మాట్లాడిన, ఇప్పుడు ఆ మనిషి ఎంత బేకార్ ఉన్నా సరే, ఎన్ని కేసెస్ ఉన్నా సరే, కానీ బిజినెస్ ఒక బిజినెస్ విషయంలో మాట్లాడితే అండ్ ఆ మనిషి ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే విన్స్ మిక్మ్యాన్ వల్లని కదా మనం డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నాం, ఇదే నిజం. ఒకవేళ విన్స్ మిక్మ్యాన్ ఆ టైంలో చాలా కష్టపడి డబ్ల్యూడబ్ల్యూ మన వారికి వచ్చేంత చేసిన అనమాట. డబ్ల్యూడబ్ల్యూకి స్టోరీ లైన్స్ ఇప్పుడు అండర్టేకర్ అయినా సరే, స్టోన్ కోల్ అయినా సరే, షాన్ మైకల్స్, జాన్ సీనా, మంచి సూపర్ స్టార్ చేసిందే విన్స్ మిక్మ్యాన్.
ఇదంతా స్టోరీస్ అంతా మనం లైక్ చేస్తామంటే ఇదంతా విన్స్ మెక్‌మ్యాన్ వల్లనే. ఓకే, సో అందుకని ఆ టైప్లో ఆలోచించండి అనుకుంటా, అందుకే ఈ టైప్లో చెప్పిండు. బట్ మీకు తెలుసు ఇప్పుడు ఇలాంటి గలీజ్ కేసెస్ పడినప్పుడు ఫ్యాన్స్ అస్సలు అంత సపోర్ట్ చూపియరు బాస్. సో అందుకని కొంచెం బ్యాక్లాష్ వచ్చింది. సో మీరు చెప్పండి, అసలు మీ ప్రకారము విన్స్ మెక్‌మ్యాన్ మరొకసారి మన డబ్ల్యూడబ్ల్యూఈ కంట్రోల్ చేస్తే నడిపిస్తే మంచిగా ఉంటుందా లేదా ఇలాంటి మనిషి మనకు అవసరం లేదా? మీరు కామెంట్స్లో చెప్పండి చూడండి, మన ర్యాండీ ఆర్టన్ మనకి ఇప్పుడు రెసల్మేనియా తర్వాత నుంచి మన ర్యాండీ ఆర్టన్ కనిపిస్తలేడు. ఓకే, సో ర్యాండీ ఆర్టన్ రిటర్న్ ఎప్పుడు చేస్తాడని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు మీరు చాలామంది డ్రూ మ్యాకింటైర్ కోసం కామెంట్ చేస్తుంటారు. సో డ్రూ మ్యాకింటైర్ ఎందుకు కనిపిస్తలేడు, డ్రూ మ్యాకింటైర్ ఎప్పుడు వస్తాడు అని ఈ టైప్లో కామెంట్స్ వస్తుండే. సో ఇప్పుడు ఎవరెవరు మన ఛానల్లో ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరెవరు మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ రిటర్న్ చాలా తొందరలో జరుగుతుందంట. మేబీ ఈ మంత్లో కావచ్చు, లేదా జూలైలో అయితే కంపల్సరీ. ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఇక మన వీళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చెప్పాలంటే ఇక ఈ రోజు నుంచి వీళ్ళు ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు ఎందుకంటే సమ్మర్ స్లామ్ కోసం ఇలా ఇప్పుడు నేను ఇంత సీఎం పంక్ చెప్పిన ఒక మాట. అండ్ అదేంటంటే ప్లాన్స్ ఆల్రెడీ రెడీ ఉన్నాయి, సీఎం పంక్ కోసం ప్లాన్స్ ఉన్నాయని. సో సేమ్ అలాగే ర్యాండీ ఆర్టన్ కోసం అండ్ డ్రూ మ్యాకింటైర్ కోసం ప్లాన్స్ ఉన్నాయంట. వీళ్ళు కలిసి ఒకటే మ్యాచ్లో ఫైట్ చేస్తారని ఇలాంటి ప్లాన్ అని కాదు, కానీ ఏమైనా కావచ్చు, బట్ సపరేట్ ప్లాన్స్ ఉన్నాయంట. సో ఇలా రిటర్న్ ఎప్పుడైనా కావచ్చు అన్నట్టే టాక్ వస్తుంది. అంత మంచిగా ఉంటే ఇదే మంత్లో కావచ్చు లేదా మన జూలై మంత్లో కంపల్సరీ రిటర్న్ చేస్తారు. ఎందుకంటే సమ్మర్ స్లామ్కి హైలైట్ చేయాలంటే వీళ్ళు కంపల్సరీ ఉండాల్సింది. ఓన్లీ రోమన్ రైన్స్, ఓన్లీ కోడీ రోడ్స్, ఓన్లీ మన ఈ సెత్ రాలిన్స్ ఇప్పుడు వీళ్ళు ఎంత అని షోకి గుంస్తారు ఎంత అని షో నడిపి ట్రై చేస్తారు. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూకి మంచి సూపర్ స్టార్స్ కావాలి. సో అందుకే ఇలా రిటర్న్ డబ్ల్యూడబ్ల్యూగా చేయడానికి రెడీ ఉందంట. సో ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ రిటర్న్ మనకి అంత మంచిగా ఉంటే చాలా తొందరలో లేదా నెక్స్ట్ మంత్లో కంపల్సరీ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే సమ్మర్ స్లామ్లో ఇలా మ్యాచెస్ కంపల్సరీ ఉంటాయంట. సో ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్, స్పెషల్ మా ర్యాండీ ఆర్టన్, మా డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే సీఎం పంక్ రిటర్న్ చాలా క్లోజ్ ఉంది. కానీ జాన్ సీనా ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది ఈ వీడియోలో. చూడండి, ఇప్పుడు జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకోండు. ఇక జాన్ సీనా నేను ఎప్పుడు ఫైట్ చేయను, ఆ రెస్లింగ్ బట్టలు ఎప్పుడు వేసుకోను, ఇక నేను ఎప్పుడు కనిపించిన సూట్ బూట్ పైన కనిపిస్తాను, నేను ఇన్ రింగ్ యాక్షన్లో రాను, మాట అంటే మాట, రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ అని జాన్ సీనా చెప్పిండు కదా ఆల్రెడీ. అండ్ ఇదంతా విన్న తర్వాత అరే మాట అంటే మాట అంటుండు, వేరే సూపర్ స్టార్స్లా కాదు అంటుండు, రానంటే రానంటుండు. సో ఇక మనం హోప్ పెట్టుకోలేమని ఈ టైప్లో చాలామంది అనుకున్నారు. కానీ రీసెంట్లీ జాన్ సీనా ఒక ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ మాట చెప్పిండు. రిటర్న్ గురించి అడిగినప్పుడు ఇన్ రింగ్ యాక్షన్ రిటర్న్ మీరు రింగ్లో ఎప్పుడు కనిపిస్తారు, ఎప్పుడు ఫైట్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు జాన్ సీనా చెప్పిన మాట విన్న తర్వాత నిజంగా మీరు షాక్ అవుతారు అండ్ చాలామంది హ్యాపీ అయిపోతారు. జాన్ సీనా ఏమని చెప్పిండు చూడండి, డబ్ల్యూడబ్ల్యూలో ఇక్కడ ఏంటంటే నెవర్ సే నెవర్ అనేది చాలా పెద్ద మాట, చాలా పెద్ద వర్డ్ అనే మాట ఇది. అండ్ ఇప్పుడు నేను జాన్ సీనా ఇన్ రింగ్ యాక్షన్లో ఫైట్ చేయాలంటే ఇప్పుడు ఎవ్వరు నాకు ఇన్ రింగ్ యాక్షన్లో తీసుకొస్తాడో, నేను నాకు ఫైట్ చేయడానికి ఎవ్వరు డబ్బులు పెట్టి రెడీ ఉంటాడో ఆ మనిషి, లేదా ఇక మొత్తంగా ఇప్పుడు చచ్చిపోవాలనే మాట అంత డబ్బులు పెట్టాలంటే ఇక్కడ ఓపెన్ చెప్పాలంటే జాన్ సీనా ఏమని చెప్పిండంటే నేను ఇన్ రింగ్ యాక్షన్లో ఫైట్ చేయాలంటే డబ్బులు చాలా చాలా ఎక్కువ ఉండాలి. మొత్తం ఒక టైప్లో డబ్బుల వర్షం అనుకోండి, చాలా ఎక్కువ డబ్బులు ఆఫర్ ఇస్తేనే జాన్ సీనా ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తాడు అని చెప్పిండు బాస్. గాయస్ మీకు తెలుసా, ఒక 2-3 రోజుల ముందు ఒక అప్డేట్ వచ్చిండే, ఇది నిజంగా రూమర్కి అయితే యాక్చువల్లీ అప్డేటే. ఒక 3 రోజుల ముందు మనకి ఏమని అప్డేట్ వచ్చిండే సౌదీ అరేబియా ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన రెసల్మేనియా సౌదీ అరేబియాలో జరగబోతుంది కదా. సో సౌదీ అరేబియా వాళ్ళు జాన్ సీనాకి వన్ లాస్ట్ టైం ఇప్పుడు ఆల కంట్రీలు రెసల్మేనియాలో ఒక మ్యాచ్లో బుక్ చేసాం. జాన్ సీనా సౌదీ అరేబియా వచ్చి రెసల్మేనియాలో ఒక మ్యాచ్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటాయని వాళ్ళు జాన్ సీనా కోసం డిమాండ్ చేస్తున్నారని ఇలాంటి ఒక అప్డేట్ వచ్చిందనేమాట. ఎస్, అండ్ ఇది నిజం. ఎందుకంటే సౌదీ అరేబియా అసలు ఎలాంటి కంట్రీ ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళు మనలాంటి ఫ్యాన్స్ అన్నమాట. వాళ్ళకి
లెజెండ్స్ అంటే పాత సూపర్ స్టార్స్ అంటే చాలా ఇష్టం బాస్, వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళకి అంటే లెజెండ్స్ పాత సూపర్ స్టార్స్ కోసం వాళ్ళు ఎంతైతే అంత అంటే డబ్బులు అక్కడ చాలా అంటే చాలా పెట్టడానికి రెడీ ఉంటారు వాళ్ళు. ఆ సేమ్ మనలాగా అంటే చాలా జబర్దస్త్ ఫ్యాన్స్ అనేమాట. సో ఇప్పుడు ఏంటంటే సౌదీ అరేబియాలో జాన్ సీనా ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కాకపోయే రెసల్మేనియాలో సౌదీ అరేబియాలో ఫైట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటాయని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జాన్ సీనాకి ఇన్ రింగ్ యాక్షన్లు తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అందుకనే జాన్ సీనా ఈ మాట చెప్పేసిండు, డబ్బులు నెక్స్ట్ లెవెల్ అంటే మస్తు పైసా, ఫుల్ పైసా బాస్, డబ్బులు పెట్టాల్సిందే అప్పుడు ఇన్ రింగ్ యాక్షన్లో ఫైట్ చేస్తా అని చెప్పి ఆయన తెలుసు జాన్ సీనాకి ఈ సౌదీ అరేబియాలో ట్రై చేస్తున్నారు జాన్ సీనా కోసం అని. సో అందుకని ఈ మాట మెల్లగా ఇచ్చేసిండు, ఈ మాట ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసిండు అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ సౌదీ అరేబియాలో నిజంగానే జాన్ సీనా అనుకున్నట్టు ఎక్కువ అంటే చాలా మస్తు అంటే డబ్బుల వర్షం చేయ రెడీ ఉంటే, ఫుల్ డబ్బులు పెట్టి రెడీ ఉంటే మాత్రం, అండ్ మీకు తెలుసు సౌదీ అరేబియా డబ్బులు పెట్టి అసలు ఎంకెళ్ళి అడుగు పెట్టారు అనమాట. వాళ్ళు చాలా ట్రై చేస్తారు. సో ఒకవేళ ఆ అమౌంట్ ఇప్పుడు వాళ్ళు ఎన్ని $1 మిలియన్ ఎన్నికి రెడీ అవుతారో అది ఒకవేళ జాన్ సీనా కరెక్ట్ అనిపిస్తే ఒక మ్యాచ్ కోసం వచ్చి మన జాన్ సీనా ఫైట్ చేస్తాడు బాస్. ఇంతకుముందు మన జాన్ సీనా మాటలు వేరే ఉండే, జాన్ సీనా లేదు రిటైర్మెంట్ అంటే రిటైర్మెంటే అని చెప్పిండు. అలాంటిది ఇప్పుడు నెవర్ సే నెవర్ అంటుండు బాస్, పైసా అంట డబ్బులు పెడితే ఫైట్ చేస్తాడని చెప్పేసిండు. ఆయన చెప్పినాక ఇందాకనే అది చాలా క్లియర్గా అంటే సౌదీ అరేబియాకి ఏ టైప్లో సిగ్నల్ ఇవ్వాలి ఇచ్చేసిండు అని. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు సౌదీ అరేబియా పైన ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నిజంగానే జాన్ సీనా అనుకున్నంత డబ్బులు వాళ్ళు పెట్టేస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో జాన్ సీనా మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తాడు. ఒక లాస్ట్ మ్యాచ్ అనుకోండి, ఇక ఏమైనా అనుకోండి, బట్ ఒక మ్యాచ్ కోసం అయితే జాన్ సీనా వస్తాడు బాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, స్పెషలీ జాన్ సీనా ఫ్యాన్స్, నేను మీకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. జాన్ సీనా రిటైర్మెంట్ అని ఇక వెళ్ళిపోయాడు. సో అలాంటిది జాన్ సీనా మరొకసారి వచ్చి ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా లేదా మంచిగా ఉండదా? ఇక మీరు స్పెషల్లీ జాన్ సీనా ఫ్యాన్స్ మీరు ఈ క్వశ్చన్ పైన కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జేకబ్ ఫాటు గురించి. గాయస్, మన జేకబ్ ఫాటు రీసెంట్లీ అంటే చాలా అంటే మనకి ఇన్ రింగ్ యాక్షన్ అంతా కనిపిస్తలేడు. 2 వారాల నుంచి అసలు అంటే ఎలాంటి బ్రాల్లో ఇన్వాల్వ్ లేడన్నమాట. అండ్ మ్యాచ్ రోమన్ రైన్స్ ఉన్నప్పుడు దాంట్లో కొంచెం మనకి డల్గా కనిపించిండు. అండ్ మీకు తెలిసే ఉండొచ్చు, ఆ మ్యాచ్ కంటే ముందు జేకబ్ ఫాటు లైట్గా ఇంజూర్డ్ అయ్యిండు. సోలో సికోవాతో ఫైట్ చేసినప్పుడు ఒక లైవ్ ఈవెంట్లో నేను మీ అందరికి ముందే అప్డేట్ ఇచ్చినాను. సో ఇప్పుడు అప్డేట్ ఏంటంటే జేకబ్ ఫాటు నిజంగానే చాలా అంటే ఇంజూర్డ్ ఉన్నాడన్నమాట. అంటే ఒకటిగా 2 ఇంజురీస్ ఉన్నాయంట. ఇప్పుడు ఆ ఇంజురీస్ మేబీ ఒక సీరియస్ ఇంజరీ కావచ్చు లేదా అంటే చూడండి, ఇప్పుడు ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తాయంటే మేబీ అది ఒక చిన్న సీరియస్ ఇంజురీయే, కానీ మేబీ కొన్ని వారాలు రెస్ట్ ఇస్తే రికవర్ అయిపోతాడని డాక్టర్ చెప్పినట్టు. సో అందుకనే జేకబ్ ఫాటు మనకి 2 వారాల నుంచి అంటే అంత యాక్షన్లో ఏం కనిపిస్తలేడు అనమాట. అందుకనే అనుకుంటా జేవుసో మాట అసలు వినను అన్నట్టు ఈ టైప్లో మన జేకబ్ ఫాటు ఇలా స్టోరీ చూపిస్తున్నారు. అండ్ అదే స్టోరీ ఇన్ ఫ్యూచర్లో ఒక మ్యాచ్ కోసం టన్ కావచ్చు అది ఇన్ ఫ్యూచర్లో, బట్ వీళ్ళు ఆ యాంగిల్లో వెళ్తున్నారు. ఎందుకంటే జేకబ్ ఫాటు ఇంజర్డ్ ఉన్నాడంట. ఇప్పుడు నాకేం అర్థమైందంటే ఇప్పుడు నిజంగా ఒక సర్జరీ చేసేంత ఇంజురీ ఉంటే మాత్రం ఇక మొత్తంగా మాయమైపోతుండే. కానీ ఇక్కడ ఏంటంటే జేకబ్ ఫాటు కెరియర్లో చాలా టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఇది బ్లడ్ లైన్లో అడుగు పెట్టేసిండు, రోమన్ రేన్స్తో కలిసిపోయాడు. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట జేకబ్ ఫాటు కెరియర్లో. సో అందుకని వీళ్ళు రిస్క్ తీసుకోవడం లేదు, అందుకే వీళ్ళు బ్రేక్ ఇవ్వలేము అనుకుంటా. వీళ్ళు కొన్ని వారాలు అంటే బ్రాల్లో ఇన్వాల్వ్ చేయరు. ఒకవేళ చేసినా చాలా లైట్గా అంటే మరీ జేకబ్ ఫాటుకి లేపి ఎత్తేయకుండా అంటే కొంచెం ఇప్పుడు ఎక్కడ ఇంజురీ ఉందో అక్కడ ఎక్కువ దెబ్బ తాకుండా మేబీ ఈ టైప్లో కాపాడడానికి ట్రై చేస్తారు జేకబ్ ఫాటు. కానీ ఈ టైప్లోవి ఒక అప్డేట్ వస్తుంది బాస్. సో చూద్దాం. నాకు తెలిసి ఆ ఇంజురీ ఒక చిన్న ఇంజురీ ఉంటే మంచిగా ఉంటాయి. కొన్ని వారాలు అంటే ఫైట్లో బ్రాల్స్ ఇన్వాల్వ్ కాకపోతేనే రికవర్ అయిపోతేనే మంచిగా ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఈ జేకబ్ ఫాటు కెరియర్లో ఇప్పుడు ఒక మంచి పాయింట్ వచ్చింది. ఇప్పుడు ది బ్లడ్ లైన్లో కలిసి చాలా సూపర్ స్టార్స్ అంటే చాలా మంచి పేరు సంపాదించినారు. మీకు తెలుసు ఒకప్పుడు శామ్సంగ్ క్యారెక్టర్ ఏముండే అని చూసి పారిపోతుండే వేరే సూపర్ స్టార్స్ అలాంటి క్యారెక్టర్ ఉండే. అండ్ ఇప్పుడు చూడండి శామ్సంగ్ క్యారెక్టర్ లెవెల్లో మారిందో. లైక్ జేవుసో అంతే, అంటే వీళ్ళందరూ జేవుసో ట్యాగ్ టీంలో ఫేమస్ ఉండే, బట్ సింగిల్స్లో ఎప్పుడు అంత ఫేమస్ కాలేదు. బట్ ది బ్లడ్ లైన్లో వచ్చిన తర్వాతనే మొత్తం పేరు వచ్చిందనే మాట ఇలా. సో అందుకని చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఎలాంటి ఇంజురీ కాకుండా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రోమన్ రేన్స్ అండ్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి బాస్.
ఎందుకంటే రీసెంట్లీ మన రెమిస్టేరియో ది లెజెండ్ మన 619 రెమిస్టేరియో వీళ్ళ గురించి మాట్లాడిండు. కానీ బాస్ నేను ఫస్ట్ రెమిస్టేరియో డాటర్ అంటే మన రెమిస్టేరియో కూతురుంది కదా అలియా, సో ఫస్ట్ అలియా గురించి మాట్లాడదాం. ఒకప్పుడైతే అంటే లాక్డౌన్ టైంలో అలియా పైన అయితే మన ఛానల్లో ఏం కామెంట్స్ వస్తుండే బాస్. ఒకప్పుడు అలియా వచ్చినప్పుడు చాలా జరిగింది, మన వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయిండే అలియాకి. బట్ ఇప్పుడు ఒకవేళ ఆ పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మీ ఫేవరెట్ అలియా పైన రెమిస్టేరియో కూతురు పైన ఒక అప్డేట్ వచ్చింది. అంటే మన అప్డేట్ రెమిస్టేరియోని ఇచ్చిండు ఒక ఇంటర్వ్యూలో. రెమిస్టేరియో ఏమని చెప్పిండు అంటే ఆ కూతురు అంట అలియా WWE పర్ఫార్మెన్స్ సెంటర్లో మొత్తం ఫుల్ టైం ట్రైనింగ్ చేస్తుందంట. సో ఇప్పుడు ఫుల్ టైం ట్రైనింగ్ అంటే ఇక మీకు అర్థం అయిపోయినట్టుంది. ఎస్, ఇన్ ఫ్యూచర్లో అలియా మనకి మన WWEలో ఒక రెస్లర్లా ఒక మంచి సూపర్ స్టార్లా కనిపిస్తుంది. మేబీ ఫస్ట్ NXTలో వచ్చిన రావచ్చు, దాని తర్వాత మెయిన్ రోస్టర్లో రావచ్చు, లేదా డైరెక్ట్గా మెయిన్ రోస్టర్లో వచ్చిన రావచ్చు, లైక్ డామినిక్ చెప్పలేము. సో అలియా మాత్రం ఇన్ ఫ్యూచర్లో మనకి మన WWEలో మరొకసారి కనిపిస్తుంది. అండ్ ఈసారి ఒక రెస్లర్ ఒక సూపర్ స్టార్లా కనిపిస్తుంది. సో ఇది మన ఛానల్లో ఉన్న మన ఆలియా ఫ్యాన్స్ కోసం అప్డేట్ ఉండే. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరెవరు ఆలియా కోసము ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడదాం. రెమిస్టేరియో రీసెంట్లీ వీళ్ళ గురించి ఏమని చెప్పిండంటే రోమన్ రేన్స్ అండ్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అంట మన WWEలో ఒక రొనాల్డో ఒక మెస్సీ టైప్ అని చెప్పిండు. అంటే వీళ్ళు చాలా ఒక మెయిన్ క్యారెక్టర్స్, రొనాల్డో అండ్ మెస్సీ లాగా రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ అని చెప్పిండు రెమిస్టేరియో. కానీ ఎవరు మెస్సీ ఎవరు రొనాల్డో అది చెప్పలే అన్నమాట. బట్ వీళ్ళిద్దరూ ఆ టైప్ అని చెప్పిండు. అండ్ నాకు ఈ ఫుట్బాల్ గురించి అంత నాలెడ్జ్ అంటే తెలియదు బాస్, నేను ఎక్కువ చూడాను. సో ఇప్పుడు మీరు కంపేర్ చేయండి, అస్సలు మన రోమన్ రేన్స్లో అండ్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్లో ఎవరు రొనాల్డో అండ్ ఎవరు మెస్సీయో మీ ప్రకారం మీరే డిసైడ్ చేయండి, మీరే కామెంట్స్ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము సమ్మర్ స్లామ్ గురించి, రోమన్ రేన్స్ గురించి, కోడీ రోడ్స్ గురించి. గాయస్, ఒక షాకింగ్ రూమర్ వస్తుంది. అండ్ ఆ రూమర్ ప్రకారం చూస్తే ఈ సమ్మర్ స్లామ్లో అంట ఒక్క ఛాంపియన్షిప్ అంటే మెయిన్ ఛాంపియన్షిప్ ఇక్కడ అన్డిస్ప్యూటెడ్ అండ్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఇది మెయిన్ ఛాంపియన్షిప్ కదా. సో ఈ రెండు మెయిన్ ఛాంపియన్షిప్లో ఒక్క ఛాంపియన్షిప్ కంపల్సరీ హ్యాండ్ చేంజ్ చేస్తానంట. అంటే హ్యాండ్ చేంజ్ అంటే కంపల్సరీ మనకి న్యూ ఛాంపియన్ చూడడానికి దొరుకుతాడు సమ్మర్ స్లామ్లో. ఈ రెండు ఛాంపియన్షిప్లో ఒక్క ఛాంపియన్షిప్కి ఒక న్యూ ఛాంపియన్ అవుతాడు అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రూమర్ ప్రకారం మీకేమనిపిస్తుంది? ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ టైటిల్ ఓడిపోతాడా లేదా కోడీ రోడ్స్ టైటిల్ ఓడిపోతాడా? ఎందుకంటే ఈ రూమర్ ప్రకారం చూస్తే ఈ రెండు టైటిల్స్లో ఏదో ఒక టైటిల్ అంటే ఏదో ఒక సూపర్ స్టార్ అంటే కోడీ లేదా రోమన్ టైటిల్ ఓడిపోతాడు ఈ సమ్మర్ స్లామ్లో. ఎందుకంటే ఒక టైటిల్ కంపల్సరీ ఒక సూపర్ స్టార్ ఓడిపోతాడు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీ ప్రకారం ఓవర్ ఓడిపోతే మంచిగా ఉంటుంది. అండ్ ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి, ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఉంది కదా, ఈ ఛాంపియన్షిప్ ఆల్రెడీ రెసల్ మేనియాలో హ్యాండ్స్ చేంజ్ చేసింది. అంటే రెసల్ మేనియాలో రోమన్ రేన్స్ దగ్గర వచ్చింది. కానీ మీరు అదే రెసల్ మేనియాలో చూస్తే కోడీ రోడ్స్ దగ్గర ఉన్న ఛాంపియన్షిప్ హ్యాండ్స్ చేంజ్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారి అంటే ఇప్పుడు మళ్ళొకసారి సమ్మర్ స్లామ్లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిపే హ్యాండ్స్ చేంజ్ చేస్తే అలాంటప్పుడు కోడీ రోడ్స్ దగ్గర ఉన్న ఈ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అసలు హ్యాండ్స్ చేంజ్ చేయదైంది. అంటే కోడీ రోడ్స్ రెసల్ మేనియాలో టైటిల్ ఓడిపోలే, అలాంటిది ఇప్పుడు సమ్మర్ స్లామ్లో ఓడిపోవడం అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి. ఒక లెక్క ప్రకారం చూస్తే కోడీ అంటే అక్కడ అన్డిస్ప్యూటెడ్ టైటిల్ హ్యాండ్స్ చేంజ్ కాలే కాబట్టి ఇక్కడ సమ్మర్ స్లామ్లో ఛాన్స్ ఉందనుకుంటా ఆ టైటిల్ కోసమే. ఓకే, ఏదో కోడీ అని కాదు, ఇక్కడ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఆల్రెడీ రెసల్ మేనియాలో హ్యాండ్స్ చేంజ్ అయింది. అంటే న్యూ ఛాంపియన్ అయినాడు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి. సో అలాంటప్పుడు సమ్మర్ స్లామ్లో మేబీ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్కి న్యూ ఛాంపియన్ చూడడానికి దొరుకుతాడు అనుకుంటా, చెప్పలేము. సో అందుకే నేను మీకు అడిగినాను, మీ ప్రకారం మీకేమనిపిస్తుందో ఒక్కసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్.
సో ఈ వీడియో ఇక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రము మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.